టీవీ9 ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైన విశేషమైనటువంటి మాసం. పౌర్ణమి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గరగా ఉండడం చేత ఈ మాసమునకు శ్రావణ మాసం అని పేరు. శ్రవణము అంటే వినడము అని. భక్తికి సంబంధించిన, ఆధ్యాత్మికతకి సంబంధించినటువంటి, మోక్షానికి సంబంధించినటువంటి, జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలను వినడం, అర్థం చేసుకోవడం, ఆ శ్రవణ మననాలు చేసుకోవడం ఈ మాసం యొక్క ప్రాధాన్యత. అటువంటి శ్రావణ మాసం లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి మాసం. శ్రావణ మాసంలో వరలక్ష్మి వైభవాన్ని వినడం, లక్ష్మీదేవిని పూజించడం, ఆరాధించడం, ఆ లక్ష్మీదేవిని పూజించి ఆరాధించడం చేత అలక్ష్మిని తొలగించుకుని లక్ష్మిని పొందడం చాలా విశేషంగా చెప్తారు. చాలామందికి లక్ష్మీదేవి అంటే కేవలం ధనము అనే అపోహ ఉన్నది. లక్ష్మీదేవి అంటే కేవలం ధనము కాదు, లక్ష్మీదేవి అంటే ఆనందము. కొంతమందికి మోక్షం అనేటువంటి బ్రహ్మానందము లక్ష్మి, కొంతమందికి ధాన్యము లక్ష్మి, కొంతమందికి ధైర్యము లక్ష్మి, కొంతమందికి ధనము లక్ష్మి, కొంతమందికి సంతానము లక్ష్మి, కొంతమందికి కుటుంబ సౌఖ్యము ఆనందము లక్ష్మి, కొంతమందికి పరిశోధనలు చేయడం లక్ష్మి, కొంతమందికి వ్యాపారాభివృద్ధి లక్ష్మి, కొంతమందికి ఉద్యోగాభివృద్ధి లక్ష్మి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి లక్ష్మిలో ఆనందం ఉన్నది. అలా ఈ యొక్క అన్ని రకాల లక్ష్ములను, అన్ని రకాల ఆనందాలని, వరాలని ఇవ్వగలిగే వరలక్ష్మిని శ్రావణ మాసంలో పూజించినటువంటి వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, అలక్ష్మి తొలగుతుంది. అలక్ష్మి అంటే బద్ధకము, అలక్ష్మి అంటే చెడు సావాసాలు, అలక్ష్మి అంటే అధర్మము వైపు అడుగులు వేయడం. ఇటువంటివన్నీ తొలగించి ధర్మ మార్గంలో, భక్తి మార్గంలో, జ్ఞాన మార్గంలో ఆ యొక్క లక్ష్మీదేవి నడిపించేటువంటి మార్గాన్ని మనం పట్టుకోవాలి. అయితే శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవిని ఎందుకు పూజించాలి? మనకి అష్టలక్ష్మి అని చెప్తారు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి అని. మనకు ఉన్నటువంటి అష్టలక్ష్మిలలో ఏ లక్ష్మిని పూజించినా పూజించకపోయినా ఒక్క వరలక్ష్మిని పూజించి వరలక్ష్మి వ్రతాన్ని చేస్తే అన్ని లక్ష్ములను పూజించినట్లే అని మనకి పురాణాలు తెలియజేసాయి. వరాలిచ్చే వరలక్ష్మిని శ్రావణ మాసములో ఎవరైతే పూజిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. శ్రావణ వరలక్ష్మి వ్రత వైభవం గురించి మనకి స్కాంద పురాణం చెబుతోంది. స్కాంద పురాణం ప్రకారం పూర్వం సౌనకాది మహామునులు నైమిషారణ్యంలో అనేక పురాణాల గురించి చర్చించుకుంటున్నప్పుడు స్కాంద పురాణం అంతర్గత భాగంగా ఏ వ్రతము చేస్తే స్త్రీలకి సౌభాగ్యము, లక్ష్మీప్రదము, లక్ష్మీ కటాక్షము, ఆరోగ్యము, ఆయుష్ వంటివి కలుగుతాయనేటువంటి ప్రశ్న అడిగినప్పుడు ఆ ఋషులు పూర్వం ఇదే ప్రశ్న స్వయంగా పార్వతీదేవి శివుణ్ణి అడగ్గా శివుడు పార్వతీదేవికి చెప్పినటువంటి వరలక్ష్మి వ్రత వైభవాన్ని స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది. శ్రావణ మాసంలో ఈ వరలక్ష్మి వ్రత వైభవాన్ని, స్కాంద పురాణాన్ని, శివుడిని, పార్వతీదేవిని, లక్ష్మీదేవిని స్మరించుకున్నటువంటి వారికి అలక్ష్మి ఉండదు. అయితే ఆ స్కాంద పురాణంలో చెప్పినటువంటి వరలక్ష్మి వైభవంలో భాగంగా చారుమతి దేవి యొక్క కథని చెప్తారు. పూర్వం ఒకానొక గ్రామంలో చారుమతి దేవి అనే సుగుణవతి ఉండేది. ఆమె వివాహం జరిగి భర్తని దైవంగా చూసుకోవడం, అత్తమామల్ని చక్కగా చూసుకోవడం, పిల్లల్ని జాగ్రత్తగా పెంచడం, వాళ్ళకి కావలసినవన్నీ అందించడం, అలాగే ఇరుగు పొరుగు వాళ్ళతో స్నేహంగా ఉండడం, బంధువులందరినీ ఆదరించడం, తల్లిదండ్రుల్ని గౌరవించడం, కుటుంబ సభ్యులందరితో ఎంతో ఆదరణంగా ధర్మబద్ధంగా ఉండడం జరిగింది. అలా ఉంటూ ఆమె లక్ష్మీదేవిని నిరంతరం పూజిస్తూ ఉండేది.
ఆమెకున్నటువంటి సుగుణాలన్నీ కూడా దేవతలు సైతం వాళ్ళ వరకు కూడా పాకడం. ఆమె యొక్క సుగుణాలు ధర్మబద్ధంగా ఉండేటువంటి విధానం, భర్తని దైవంగా చూసుకునేటువంటి విధానం, కుటుంబాన్ని చూసుకునేటువంటి విధానం వలన లక్ష్మీదేవి సంతృప్తి చెంది ఒకసారి శ్రావణ మాస ప్రారంభ సమయంలో ఆమెకి బ్రహ్మ ముహూర్తంలో కలలో కనిపించి, శ్రావణ మాసం నాకు చాలా ఇష్టమైనటువంటి మాసం, శ్రావణ శుక్రవారాలు నాకు ప్రీతికరమైనవి, ముఖ్యంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వారం నాకు చాలా ప్రీతికరమైనటువంటి వారం. ఆ రోజు ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారో వారిని నేను అనుగ్రహిస్తాను, నీవు ఆ వ్రతం చేసి నా యొక్క అనుగ్రహాన్ని పొందు అని చెప్పడం. వెంటనే కలలోంచి తేరుకున్నటువంటి ఆ చారుమతీదేవి ఆ విషయాన్ని భర్తకి, అత్తమావలకి, తల్లిదండ్రులకి, అక్కడ ఉన్నటువంటి పండితులకి చెప్పి ఎలాగైనా ఈ వ్రతం చేయాలని వారందరినీ ఒప్పించి, శ్రావణ మాసంలో వచ్చినటువంటి పౌర్ణమికి ముందు వచ్చినటువంటి శుక్రవారం రోజు వరలక్ష్మీదేవిని స్థాపన చేసి వ్రతం చేయడం. ఆ వ్రతానికి తన బంధువుల్ని, చుట్టుపక్కల వాళ్ళని, ఊరందరినీ కూడా ఆ వ్రతంకి రావాలని పిలవడం జరిగింది. అలా శ్రావణ శుక్రవారం రోజు అంగరంగ వైభవంగా ఆ వ్రతాన్ని చేసి అక్కడ వచ్చినటువంటి వారికి తాంబూలాది సత్కారాలు చేసి వారి ఆశీస్సులు తీసుకోవడం అంటే జరిగింది. ఈ వ్రత ప్రభావం చేత చారుమతి ఇల్లంతా ధనధాన్యంతో, ఒళ్ళంతా బంగారంతో, ఆ వ్రతానికి వచ్చినటువంటి స్త్రీలకు కూడా బంగారంతో, ఇలా అవుతున్న విషయం తెలిసిన ఊరు వాళ్ళు అక్కడికి రావడం చేత ఆ ఊళ్ళో ఉన్నటువంటి వారి యొక్క ఏవైతే గుర్రాలలో వచ్చినటువంటి వారు, అలాగే వారి యొక్క ఇళ్లలో ధనధాన్యంతో, బంగారం డబ్బుతో నిండిపోవడం వంటిది జరిగింది. ఈ వ్రత కథ ఆధారంగా వరలక్ష్మి వ్రతాన్ని స్కాంద పురాణం ఆధారంగా మనం చెప్పుకుని చారుమతీ దేవిని ఈరోజు తలుచుకోవాలి. అయితే చాలామంది ఈ కథలో ఉన్న వృత్తాంతంలో ఉన్న మూలాన్ని గ్రహించాలి. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఎత్ర స్వచ్ఛ తత్ర లక్ష్మి. ఎక్కడైతే స్వచ్ఛత దాగి ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది. స్వచ్ఛ భారత్ అని ఈరోజు మనం ఏమీ కొత్తగా చేయట్లేదు. మన సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో స్వచ్ఛత ఎప్పటి నుంచో ఉంది. ఎక్కడో గ్రహణం పడితే గ్రహణానికి ముందు ఇల్లు కడుక్కోవడం, గ్రహణం ముందు పట్టు స్నానం, గ్రహణం మధ్య స్నానం, గ్రహణం విడుపు స్నానం, తర్వాత ఇంటిని, ఆలయాల్ని శుభ్రం చేసుకునే అంత స్వచ్ఛత మనలో ఉంది. అయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలంటే స్వచ్ఛత ఉండడం అంటే కేవలం ఇల్లు స్వచ్ఛంగా ఉండడం కాదు, మన యొక్క మనస్సులు స్వచ్ఛంగా ఉండాలి. మన శరీరం, మనస్సు, బుద్ధి, పరిసరాలు స్వచ్ఛంగా ఉంటేనే, ప్రకృతి కాపాడుకుంటూ స్వచ్ఛంగా ఉంటేనే, ధర్మబద్ధంగా ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే చారుమతీదేవి కథలో చారుమతీదేవి భర్తతోటి ఏ రకంగా వ్యవహరించింది, తల్లిదండ్రులు, అత్తమామలు, బంధువులతో ఎలా వచ్చింది, ఇరుగు పొరుగు వాళ్ళతో ఎలా వ్యవహరించింది, ఎంత చక్కగా ఉంది, ఎంత స్వచ్ఛంగా ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహించి మనము కూడా మన జీవితంలో అందరితో అంత స్వచ్ఛముగా, ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ప్రతి మానవుడిలో దైవాన్ని చూస్తూ ఉన్నట్లయితే మనకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుందని చెప్పేటువంటి కథే చారుమతీదేవి కథ. ఇదే కాకుండా వరలక్ష్మీదేవి కేవలం చారుమతికే కనపడి నా యొక్క ఈ వ్రతాన్ని చేయమని చెబితే తన కేవలం తన స్వార్థం కోసం ఆలోచించకుండా తన బుద్ధి, మనస్సు, చిత్తాన్ని వాడి చారుమతీదేవి నేను మాత్రం బాగుంటే సరిపోదు, నా భర్త, నా కుటుంబం బాగుండాలి, నా యొక్క బంధువులు బాగుండాలి, నా చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి, నా మొత్తం ఊరు, ఈ సమాజం బాగుండాలి, అందరినీ కూడా ఈ వ్రతం చూడడానికి రమ్మని, ఈ వ్రతం చేసుకోవడానికి రమ్మని చెప్పి అందరినీ పిలిచి వారికి కూడా ధనధాన్యాది అన్నీ కూడా కలిగేటట్టుగా, వారికి కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగేటట్టుగా చేసినటువంటి చారుమతీ దేవి వంటి గుణములు ఎవరిలో అయితే ఉంటాయో అటువంటి వారి మీద లక్ష్మీ కటాక్షం ఉంటుంది, అలక్ష్మి వాళ్ళకి ఉండదు అని
నిగూఢమైన సత్యాన్ని ఈ వ్రత కథ ద్వారా మన పెద్దలు మహర్షులు మనకి తెలియజేశారు. ఈ రకంగా ఎవరైతే మంచి మనసుతో భక్తితో స్వచ్ఛమైనటువంటి గుణములతో ఉంటారో అటువంటి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుందని తెలియజేస్తూ, శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రత వైభవాన్ని విన్న మీ అందరికీ కూడా ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షము కలగాలి. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాం పురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ వివద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అని ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. ఇదే విధంగా ఈ శ్రావణ మాసంలో మనం పఠించవలసిన, శ్రవణం చేయవలసిన కొన్ని ముఖ్య విషయాలను చూద్దాం. శ్రావణ మాసంలో ఏ వ్యక్తి అయినా తెలిసి కానీ తెలియక కానీ లక్ష్మీ అష్టకాన్ని కానీ, కనకదారా స్తోత్రాన్ని, అలాగే మణిద్వీప వర్ణనని ఎవరైతే శ్రావణ శుక్రవారాల్లో కానీ శ్రావణ మాసంలో కానీ వరలక్ష్మి వ్రతం రోజు కానీ చదువుకుంటారో వారికి అలక్ష్మి ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం చేత ధన కనక వస్తు వాహనాదులతో ఆ ఇల్లు సమృద్ధిగా ఉంటుంది అని తెలియజేస్తూ, సర్వే జన సుఖినో భవంతు అని కోరుకుంటూ, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్ర శర్మ.